మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో అధికారిని ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి స్టూడెంట్కి ఒక మొక్క అడాప్ట్ చేయాలి. అందరూ వచ్చి నాకు స్టాఫ్ అందరూ వచ్చి డిమాండ్ అనేది లైవ్ గా పెట్టడం అనేది జరిగింది. అంటే చాలా మంది 69 మళ్ళీ తర్వాత 70s ఇనిషియల్ 70s లో ఆ డిమాండ్ ఉంది, మళ్ళీ తగ్గిపోయింది. బట్ తగ్గిపోయినా కానీ కొద్ది మంది ఎవరైతే దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారో, సో ఆ కొద్ది మంది వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉంటారు. సో మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మరి పెద్ద ఎత్తున సుమారుగా 1000 ప్లాంట్స్ అనేసి కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. సో ఇన్ని ప్లాంట్స్ పెద్ద ఎత్తున మనం చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామి కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామి చేస్తే అదేవిధంగా మీరు ఇక్కడ 1 year 2 year ఎన్నైతే మీరు ఉంటారో, సో మనకి ఆ ప్లాంట్ ఏదైతే మనం పెట్టినామో ఆల్రెడీ నర్సరీ నుంచి తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడు అది నాటుకోవడానికి, అంటే అది ప్రాపర్గా అక్కడ నాటుకోవడానికి అట్లీస్ట్ ఒక 2-3 months మనకు పడుతుంది. సో దట్ మళ్ళీ మీరు ఒక 10 years తర్వాత లేకపోతే మీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 10 years సెలబ్రేషన్స్కి ఎప్పుడైనా మళ్ళీ మీ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా మీరు అవన్నీ మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. సో అప్పుడు మేము పెట్టిన ప్లాంట్ ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అని కూడా మీకు అది మెమరబుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పెట్టినారో, మేము చిన్నగున్నప్పుడు అప్పుడు జన్మభూమి అనే కార్యక్రమం ఉంటుండే. సో ఆ జన్మభూమి ఇప్పుడంటే మీకు మంచి పెద్ద కాలేజ్ ఉంది, మీకు మంచి పెద్ద గ్రౌండ్ ఉంది. సో మీ గ్రౌండ్లోనే మీరు చెట్లు నాటుతా ఉన్నారు. అప్పుడు కూడా చెట్లు నాటే కార్యక్రమం ఉంటుండే. బట్ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ మేము ఒక 2 kilometers 3 kilometers మొత్తం స్కూల్ అంతా వాకింగ్ చేసుకుంటూ తీసుకొని పోయి ఏదైనా పెద్ద ఏరియా ఎక్కడన్నా ఉంటే అక్కడ అంతా కూడా పోయి మేమంతా కూడా చెట్లు నాటుతూ ఉండే. సో అదొక మెమరబుల్ మూమెంట్ లాగా మాకు ఉంటుండే. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ హరితారం ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మనం ప్రెసెంట్ గా వన మహోత్సవం ప్రోగ్రామ్ అంటున్నాం. పేరు ఏదన్నా కానీ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లు నాటడం. ఆ చెట్లు నాటినట్టయితే ఈ పొల్యూషన్ నుంచి కానివ్వండి, ఇతర విషయాల నుంచి కానీ అవన్నీ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తూ, సో మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, సో ఈ క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని కూడా అధిగమించే విధంగా మంచి వాతావరణం మనకు చెట్లతో అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ చెట్లు పెట్టడమే కాదు, వాటిని అంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. సో సేమ్ టైము ఇప్పుడు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తా ఉండే మనకి అటెండెన్స్ అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అందరు వచ్చినారు, సో అంటే మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మంచి చదువుకుందాం, మంచి పైకి వెళ్దాం అనేసి మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని అభినందిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా మన ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్